ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజామున బెరయా సందేశం. ఒక చిన్న వచనంతో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. సాహసమున నీవాత్మ ఖడ్గమున, సాహసమున నీవాత్మ ఖడ్గమున, సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి వేసి, క్రీస్తుని సంఘమా ముందంజవేయుమా, క్రీస్తుని సంఘమా ముందంజవేయుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీ ఆత్మయుద్ధములో జయముందుము, నీ ఆత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. ఈనాటి దేవుని వాక్యము చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. నీకు తోడైయున్నందున వారు నీపై విజయము పొందజాలరు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్కులు దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడినటువంటి మాటలు. కారణం ఏమంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను మీరి అన్య దేవతలను పూజిస్తూ, వాటికి ధూపం వేస్తూ, చేతులతో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తూ దేవునికి దూరంగా జరిగినటువంటి ప్రజలను చూసి దేవుడు తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించడానికి ప్రవక్తను ఎన్నుకుంటాడు. ఆనాడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ప్రజలతో. అట్టి క్రమంలోనే ఇర్మియా ప్రవక్తని ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. కనుక ఇశ్రాయేల్ ప్రజల కొరకైన మాటలు దేవుడు ఇర్మియా ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. వారు చెబితే విననొల్లకపోతే వారికి దేవుడు శిక్షలు కూడా వేశాడు, అన్య దేశాలకు పట్టించాడు. అట్టి పదక్రమంలో యూదారాజులు చివరి రాజులైనటువంటి సిద్కియా స్థితిని మనం గమనిస్తే బహుఘోరంగా ఉండే భయంకరమైన స్థితిగతుల గుండా సిద్కియా రాజు జీవితం అంతమైంది. ప్రియ దేవుని ప్రజలారా, ఈ వేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము మన దగ్గరికి వస్తుంది. దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం విన్నప్పుడు మన జీవితాన్ని ఒకసారి వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. మనం దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా? యూదా ప్రజలు దారి తప్పినట్లుగా తప్పిపోయామా? ఒకవేళ మనం తప్పిపోతే దేవుని మాటలకు లోబడి సరి చేసుకొని దేవుని మార్గంలో ప్రయాణం చేయాలి. అలా చేసినట్లయితే దేవుడు తిరిగి నిన్ను ఉద్ధరిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేదా దేవుని వాక్యానికి తల వగ్గకపోతే, విధేయత చూపించకపోతే, దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో వ్రాయబడినటువంటి వాక్యాలు మన కొరకే అని, మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నావని మనం గుర్తుంచుకోవాలి. అలాంటి స్థితిగతుల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. అట్టి భయంకరమైన స్థితిగతుల్లో మనం వెళ్ళకుండా దేవుని వాక్యానికి లోబడి దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ, దేవుని సంతోషపెడుతూ, దేవుని నిత్యం మనం ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి, ఆయన సేవలో కొనసాగేవారుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు అనేక వందనములు, స్తోత్రములు. ఈ వేకోజామున మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య నామాన చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. నీవు మాకు ఇచ్చినటువంటి హెచ్చరిక వాక్యాన్ని బట్టి వందనాలు. ఒకవేళ మేము నీ మార్గాన్ని విడిచి యూదా ప్రజలు ఏ విధంగా అన్య దేవతలను పూజించారో అలాంటి స్థితిలో మేము ఉన్నట్లయితే దయతో మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి. నీ బిడ్డలుగా మార్చుకునండి.
నీ దేవాలయంలో, నీ మందిరంలో మమ్మల్ని ఆరాధించడానికి చోటు దయచేయండి. ఆత్మయుద్ధంలో మేము గెలుపొందడానికి మీరు మాకు తోడుగా నడిపించమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.